హలో ఫుడ్ లవర్స్, ఈరోజు పెసరపప్పుతో క్రిస్పీ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. చూసారుగా దోశ ఎంత క్రిస్పీగా ఉందో. సో మీకు కూడా ఇలానే రావాలంటే పక్కా కొలతలతో ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ముందుగా పెసరపప్పుని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. పెసరపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో పచ్చిమిరపకాయలు మరియు జీరా యాడ్ చేసుకొని పైన చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. అందులో రవ్వని కూడా యాడ్ చేసుకున్నట్టయితే దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. దోశని స్ప్రెడ్ చేసిన తర్వాత చుట్టుపక్కల నెయ్యి లేదా నూనెని యాడ్ చేసుకోవాలి. అలానే మీకు నచ్చినట్టయితే ఆనియన్స్ అండ్ టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. లిడ్తో అలా కవర్ చేస్తే దోశ మెత్తగా వస్తుంది. అంతేనండి, పెసరపప్పు దోశ రెడీ. దీన్ని పుదీనా చట్నీతో సర్వ్ చేసుకోండి. పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, తప్పకుండా ట్రై చేయండి. మీకు క్రిస్పీ దోశ కావాలంటే ఓన్లీ ఒకవైపే కాల్చుకోవాలి పైన చూపిస్తున్న విధంగా, అండ్ మూత అయితే పెట్టకూడదు. చూసారుగా, ఈ చిన్న టిప్తో దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయగలరు. ఈ పెసరపప్పు అనేది వెయిట్ లాస్లోను, హార్ట్ హెల్త్కి, డయాబెటీస్ మేనేజ్ చేయడానికి, అలానే డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్కి కూడా బాగా పనిచేస్తుంది. మన ఛానల్లో పెసరపప్పు హల్వా ఎలా చేయాలో కూడా వీడియో ఉంది, అది డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.